తిరుమల 7 కొండలు అంటే 7 తలలతో ఉన్న ఆదిశేషుడి రూపం అని మీరు వినే ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న పురాణ కథ, ప్రతి కొండ పేరు, దాని ఆధ్యాత్మిక అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూలోకంపై అవతరించడానికి సమయం ఆసన్నమైనప్పుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుతో, ప్రభు, మీరు భూమిపైకి దిగితే నేను మీ శయ్యగా ఉండలేను, కాబట్టి నేను కొండల రూపంలో భూలోకంలో ఉండి మీ పాదస్పర్శ పొందుతాను అన్నాడు. అలా ఆదిశేషుడు 7 తలలతో భూలోకంలో అవతరించాడు. ఆ 7 తలలనే తిరుమల యొక్క 7 కొండలుగా పిలుస్తారు. మొదటి కొండ శేషాద్రిపై తను కొలువయ్యాడు. రెండవ కొండపై గరుత్మంతుడు గరుడాద్రిగా కొలువయ్యాడు. మూడవ కొండపై నందీశ్వరుడు వృషభాద్రిగా కొలువయ్యాడు. 4వ కొండపై సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నీలాద్రిగా కొలువయింది. హనుమ తల్లి అయిన అంజనాదేవి 5వ కొండపై అంజనాద్రిగా కొలువైంది. ఆంజనేయ స్వామి ఇక్కడే అంజనాదేవికి జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక 6వ కొండపైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా కాలు మోపాడు. అదే వెంకటాద్రిగా కొలువైంది. 7వ కొండ అయిన నారాయణాద్రిలో సాక్షాత్తు స్వామివారు తిరుమల గర్భగుడిలో వెలిశారు. అలా ఆదిశేషుడు తన 7 తలలను 7 కొండలుగా మలసి స్వామివారు భూలోక పయనానికి సిద్ధమయ్యాడు. ఓం నమో వెంకటేశాయ.